కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ నేతలకు కూటమి నేతలపై బురదజల్లడమే ప్రధాన పనిగా పెట్టుకున్నారే తప్ప ప్రజలకు చేసిన ఒక్క అభివృద్ధిపై కూడా మాట్లాడడం లేదన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని ఆరోపించారు. సందర్భంగా స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులంతా ఆయా పనులు త్వరగా పరిష్కరించాలని కోరుకున్నారు. సరసనపల్లి సర్పంచ్ నాగా ముసలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరీదు శివరామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే జగ్గవరపు వెంకటరెడ్డి గారు కూడా నోదక్క వేణుగోపాల్ రావు సరే రండి సార్. వేణు గారు కూడా వేణు గారు పట్టుకో